హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. మీకే కాదు, ఈ రెసిపీ నాకు కూడా కొత్తదే. ఇదేంటంటే బీట్రూట్తో జామ్. కొత్తగా ఉంది కదా వినడానికి, నాకు అలానే ఉంది. కానీ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ జామ్ లానే ఉంటుంది. అద్దరిపోయింది టేస్ట్ మాత్రం. 2 బీట్రూట్లను తీసుకొని ట్రై చేశానండి నేను. సూపర్గా వచ్చింది నాకైతే. ఆ 2 బీట్రూట్లని తొక్క తీసి చిన్నగా కట్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని దాన్ని మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసి ఇట్లా కడాయిలో వేసి కొంచెం వాటర్ ఏదన్నా ఉంటే పోయేలాగా కొంచెం మరిగిన తర్వాత అందులో కొంచెం మన దానికి తీసుకున్న బీట్రూట్కి తగినట్టుగా మన స్వీట్కి తగినట్టుగా కొంచెం నేనైతే బెల్లం తీసుకున్నానండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా తీసుకోవచ్చు. నాకు బెల్లం మంచిది, పిల్లలకి కూడా హెల్దీ కాబట్టి నేను బెల్లం తీసుకున్నా. అండ్ దాంట్లోనే కొంచెం ఒక హాఫ్ నిమ్మరసం పిండానండి. అంతే. అది కొంచెం జామ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం అట్లా స్టవ్ మీద సిమ్లో పెట్టి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. అంతే. ఆ జామ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లగైన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. యాజ్ ఇట్ ఈజ్ జామ్ లాగా ఉందండి. పిల్లలకి ఎంతో హెల్దీ బీట్రూట్, కానీ వాళ్ళు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. సో మా పాప అయితే అస్సలకే తినదండి. బీట్రూట్ అంటే వద్దమ్మా అని అస్సలు ముట్టుకోదు. సో నాకు ఈ రెసిపీ నచ్చి మా పాప కోసం ట్రై చేశానండి. సూపర్గా వచ్చింది. అసలు నిజంగానే జామ్ అనుకోని మా పాప అమ్మ అని అడిగి మరీ వేయించుకుంది. జామ్ లాగా ఇష్టంగా తిందండి. నాకైతే చేసిన దానికంటే మా పాప తిన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇట్లా ఎవరైనా బీట్రూట్ చిన్నపిల్లలు ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేసి జామ్ అనే పెట్టండి. నేనైతే మా పాపకి బ్రెడ్ పైన జామ్ అనే బీట్రూట్ జామ్ చేసి ఇచ్చాను. నిజంగానే జామ్ అనుకొని తను చాలా బాగా తింది, ఇష్టంగా తింది. నాకు అది బాగా నచ్చింది. అసలు బీట్రూట్ అని ఎక్కడ తెలియకుండా, అసలు స్మెల్ కానీ అసలు ఏది లేకుండా సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఎలా ఉంది వీడియో?